నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ దమయంతి నిర్ణయం. రచించిన వారు కర్లపాలెం హనుమంతరావు గారు. విపుల మాసపత్రికలో వరపరీక్ష పేరుతో ఈ కథ ప్రచురితమైందండి. కథని చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దమయంతి పేరు ఎంత అందంగా ఉంటుందో మనిషి అంతే అందంగా ఉంటుంది. బి ఫార్మసీ చదువుకుంది, ఎం ఫార్మసీ కూడా చేయాలనుకుంది. కానీ కోర్సు పూర్తయ్యేదాకా వెయిట్ చేయలేను. నా రిటైర్మెంట్ అయ్యేలోపు నిన్ను అయ్య చేతిలో పెడితేనే నాకు మనశ్శాంతి అన్నాడు తండ్రి విశాఖరావు. తండ్రి మాటే ఆ ఇంట్లో చివరి మాట. ఆ సంగతి చిన్నతనం నుంచి దమయంతికి తెలుసు కనుకనే ఎదురు చెప్పలేదు. పెళ్లి చూపులకు వస్తున్న ఆరో పెళ్లి కొడుకు సుబ్బారావు. హైదరాబాదులో ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగం. తల్లిని మేనమామని తీసుకుని చూడ్డానికి వచ్చాడో ఆదివారం. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాక దమయంతి వచ్చి కూర్చుంది. ఈ కాలంలో ఎవ్వరూ ఓసారి లేచి నిలబడు, పాటలు పాడడం వచ్చా, వంట బాగా చేస్తావా లాంటి మరీ పాతకాలం ప్రశ్నలు అడక్కపోయినా పిల్లలను నకసిక పర్యంతం శల్య పరీక్ష చేయడం మాత్రం ఏదో ఒక విధంగా సాగుతూనే ఉంది. సాంప్రదాయాలను మధ్యతరగతి జీవులు అంత తొందరగా వదిలించుకుంటాయా? అటూ ఇటూ కాసేపు మాటామంతి అయిన తర్వాత వెళ్ళి కబురు చేస్తాం, ఏ సంగతీను అంటూ లేచారు మగ పెళ్లివారు. అప్పుడు చెప్పింది దమయంతి తన మనసులోని మాట తల్లిదండ్రులతో. బాగుండదేమోనే అని ఒక వంక తల్లి గనుస్తున్నా, వాళ్ళకు అభ్యంతరం లేకపోతే మనకు మాత్రం ఏం అభ్యంతరం ఎందుకుండాలి, చూద్దాం అంటూ విషయం పెళ్లికొడుకు మేనమామ చెవిలో వేశాడు తండ్రి విశాఖరావు. పెద్దవాళ్ళం, మనం ఎన్ని మాట్లాడుకున్నా పిల్లల మనసుల్లో ఏవేవో ఆలోచనలుంటాయి. కాలం అలా ఉంది, కానివ్వండి, మరో 10 నిమిషాలు కూర్చుంటాం అన్నాడు ఆ మేనమామ. మేడ మీద దమయంతి గదిలోనే సమావేశం ఏర్పాటైంది. పెద్దవాళ్ల ముందు బిడియంగా కూర్చున్న దమయంతి సుబ్బారావు ముందు కాస్త స్వేచ్ఛగానే మాట్లాడింది. మీ మామయ్య గారికి ఆడపిల్లలు లేరా? సుబ్బారావుకి అర్థమైంది. ఉన్నారు, మేనరికాలు చేసుకోవడం నాకే ఇష్టం లేదు అన్నాడు సుబ్బారావు. అభినందన పూర్వకంగా చూసింది దమయంతి. కాలేజీలో గాని ఆఫీసులో గాని క్లోజ్ ఫ్రెండ్స్? యు మీన్ గర్ల్ ఫ్రెండ్స్? ఉన్నారు, కానీ ఫ్రెండ్షిప్ వరకే పరిమితం. లిమిట్లో ఉండడం అమ్మ నేర్పింది. అమ్మకు కష్టం కలిగించే పని చేయడం నాకు ఇష్టం ఉండదు మేడం అన్నాడు సుబ్బారావు కాస్త దృఢంగా. మా అమ్మ నన్ను కార్తీక మాసంలో చన్నీళ్ల స్నానం చేసి గుడి చుట్టూ పొర్లు దండాలు పెట్టమని పోరుతుంటుందండి. దండాల వరకు ఓకే గాని మరీ అలా తడిబట్టలతో పబ్లిక్గా పొర్లు దండాలంటే నో వే. అమ్మ కాదు కదా, బ్రహ్మదేవుడొచ్చి చెప్పినా నేను చేయలేను సార్ అంది దమయంతి. సుబ్బారావుకు అందులో తప్పు పట్టాల్సింది ఏమీ కనిపించలేదు. మనకు నష్టం కష్టం కలిగించేటట్లుంటే ఎవ్వరు చెప్పినా వినాల్సిన పనేం లేదులేండి. మా అమ్మకు జనరల్ బుక్స్ చదవడం ఇష్టం ఉండదు. ఆ బుక్స్ చదివితేనే కదా మన మనసులు విశాలమయ్యేది. అలాగని ఆమెకు నచ్చజెప్పే వయసా నాది? టెక్స్ట్ బుక్కుల్లో చందమామ దాచిపెట్టి చదువుతూ ఉండేవాణ్ణి చిన్నతనంలో. పెద్దవాళ్ళని హత్య చేయకుండా ఉంటే చాలనేది ఒక్కటే నా ఉద్దేశం అన్నాడు సుబ్బారావు. కొద్దిగా ఉడుక్కున్నట్లుంది అతని మొహం. చిన్నపిల్లల మనస్తత్వం ఉంటే తప్ప కొత్త వాళ్ల దగ్గర ఎవ్వరూ అలా బయటపడరు. దమయంతికి ముచ్చట అనిపించింది. తలుపు దగ్గర అలికిడికి అటూ ఇటూ తిరిగి చూశారిద్దరూ. తల్లి కాఫీ కప్పులతో గుమ్మం దగ్గర నిలబడి ఉంది. అందుకోవడానికి గుమ్మం దగ్గరికి వెళ్ళిన కూతురితో ఇంకెంతసేపే, వాళ్ళు ఎదురు చూస్తున్నారు, బావుండదు, కాఫీని తాగి కిందకొచ్చేయండి అని హెచ్చరించిపోయింది తల్లి. విన్నట్టున్నాడు. లేచి నిలబడ్డాడు సుబ్బారావు. కాఫీలు కింద తాగుదాం పదండి అన్నాడు కప్పందుకుంటూ. 1 మినిట్ అంటూ దమయంతి బీరువా తలుపు తీసి ఓ కవర్ బయటకు తీసి సుబ్బారావు చేతిలో పెట్టి అంది. కాస్త దీన్ని మీరు హైదరాబాద్లో పోస్ట్ చేస్తారా? ఇక్కడ చెయ్యొద్దు, మర్చిపోకుండా రేపే చెయ్యండి ప్లీజ్. వై నాట్ అని కవర్ అందుకున్నాడు సుబ్బారావు. కవర్ మీద ఏ నాగరాజు 6342 బై ఏ అరండాల్పేట గుంటూరు 20 అని ఉంది. ఫ్రమ్ అడ్రస్ లేదు. ఎవరి నాగరాజు? కవర్ ఇంతగా బరువుగా ఉందేంటి? ఏముంది ఇందులో? ఫ్రమ్ అడ్రస్ లేదెందుకు? గుంటూరు చిరునామా ఉన్నా గుంటూరులో పోస్ట్ చేయొద్దా? ముక్కు మొహం తెలియని తనకు ఈ కవరు పోస్ట్ చేసే పని అప్పచెప్పటంలో ఆంతర్యం ఏమన్నా ఉందా? అడిగితే బాగుంటుందా బాగుండదా?
అన్ని సందేహాలే సుబ్బారావు మనసులో. హైదరాబాద్ వచ్చిన రోజే ఆ కవర్ని పోస్ట్ చేశాడు యథాతథంగా సుబ్బారావు. దమయంతి సంబంధం తల్లికి నచ్చటంతో సుబ్బారావుకి ప్రాణం లేచొచ్చింది. పిల్లవాళ్లది మంచి కుటుంబం. తండ్రి చేసే యూనివర్సిటీలో విచారణ చేయించాను. ఏ సమస్యలు లేవు. అక్క మాత్రం మొదటి కాన్పు కష్టమై చనిపోయిందట. ఆ అమ్మాయి చదువుకున్న కాలేజీలో కూడా బుద్ధిమంతురాలనే చెప్పారు. మనం ముందుకు పోవచ్చు అని మేనమావ నివేదిక అందించిన తరువాత ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం చెప్పండంటూ కబురు చేసింది సుబ్బారావు తల్లి. ఆ మాఘమాసంలోనే సుబ్బారావు ఒక ఇంటివాడైపోయాడు. మొదటి నిద్రలకని అత్తవారింటికి వెళ్లిన రోజు సాయంత్రం పూట దమయంతి సుబ్బారావుని దగ్గరలో ఉన్న రామాలయానికి తీసుకెళ్ళింది. అర్చన చేసే పూజారి చిన్న వయసువాడు. దమయంతిని చూసి ఇంతకు ముందే పరిచయం ఉన్నవాడికి మళ్ళీ చిరునవ్వుతో పలకరించాడు. తరచూ ఈ గుడికి వస్తావనుకుంటా అని అడిగాడు. పూజాధికాలు అయిపోయి ఆలయ మండపంలో కూర్చున్న తరువాత సుబ్బారావు, ఈ పూజారబ్బాయి మా అక్క ఇంటర్ క్లాస్మేట్. ఫ్లూట్ బాగా వాయిస్తాడు. నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అక్కకు చదువు పిచ్చి. సబ్జెక్టుల్లో డౌట్ ఉన్నప్పుడల్లా క్లియర్ చేసుకునేందుకు గుడికొచ్చేస్తుండేది. నేను తోకలా తన వెంటబడేదాన్ని. అది నా పరిచయం నాగరాజుతో అంది దమయంతి నవ్వుతూ. నాగరాజు పేరు వినగానే పెళ్లి చూపులప్పుడు దమయంతి తనకు అందించిన కవర్ గుర్తొచ్చి సుబ్బారావుకు ఆ నాగరాజేనా ఈ నాగరాజు అని అడిగాడు కవర్ సంగతి గుర్తు చేసి. బాగానే గుర్తుందే మీకు అంది దమయంతి అదో రకంగా తమాషాగా నవ్వుతూ. ఎట్లా మర్చిపోతాను తల్లి. అవును, 2 వీధుల దూరంలో ఉన్న ఈ నాగరాజుకి హైదరాబాద్ నుంచి ఉత్తరం పోస్టు చేయమనడం ఏమిటి? అర్థం కాక చచ్చానప్పట్లో. ఇప్పటికైనా ఆ మిస్టరీ విప్పుతారా రాణిగారు అన్నాడు సుబ్బారావు, తను హాస్యం కొద్దిగా గొంతులో రంగరించి. అంతగా అర్థం కాక ఇబ్బంది పడే బదులు కొద్దిగా కవర్ ఓపెన్ చేసి చూసేస్తే మిస్టరీ మొత్తం వీడిపోయేదిగా మాస్టారు అంది దమయంతి అంతే సరదాగా. చచా, మా అమ్మ నాకు అట్లాంటి దొంగ బుద్ధులు నేర్పలేదు అన్నాడు సుబ్బారావు బొంగమూతి పెట్టి. సుబ్బారావును ఆ ఫోజులో చూసినప్పుడల్లా దమయంతికి భలే సరదాగా ఉంటుంది. ఇంకా తమాషా చేయాలనిపిస్తుంది. అమ్మ కొంగుచాటు అబ్బాయి గారు కవర్ ఓపెన్ చేసి చూడకపోతే కాబోయే భార్య రహస్యాలు తెలిసేదెలా? అవంత రహస్యాలే అయితే ఆ కాబోయే శ్రీమతి గారు ఆ కవర్ నా చేతికి ఎందుకు ఇస్తారులేండి. మా శ్రీమతి గారికి ఆ మాత్రం మతిలేదని అప్పుడు అనిపించలేదు, ఇప్పుడు అనిపించడం లేదు గాని అసలు విషయం చెప్పేయొచ్చుగా. చచ్చు తెలుగు సినిమాలా సాగదీసి చంపకపోతే అన్నాడు సుబ్బారావు. అది చెప్పడానికేనండి బాబు ఈ పూట గుడివంకతో మిమ్మల్ని ఇక్కడి దాకా తీసుకొచ్చింది అంటూ హ్యాండ్ బ్యాగ్లోంచి ఓ కవర్ తీసి సుబ్బారావు చేతిలో ఉంచింది దమయంతి. అది ఆ రోజు హైదరాబాదులో తను పోస్ట్ చేసిన కవరే. కవర్ మీద అబిట్స్ జీపీఓ మొహర్ కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఈమె చేతికి ఎలా వచ్చింది? నాగరాజే నాకు తిరిగిచ్చాడు. ఓసారి ఓపెన్ చేసి చూడండి, అందుకే మీకిచ్చింది అంది దమయంతి. నో అదంతా ఏం వద్దు గాని ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పు దమయంతి చాలు అన్నాడు సుబ్బారావు. దమయంతి కాస్త సుదీర్ఘంగానే సమాధానమిచ్చింది. అందరూ అనుకున్నట్లు మా అక్క కాన్పు కష్టమై చనిపోలేదు. మా బావే చంపేశాడు దాన్ని అనుమానంతో. అక్కకు నాగరాజుకు లింక్ ఉందని ఎవడో పనికిమాలిన కుంక ఆకాశరామన్న ఉత్తరం అఘోరిస్తే దాన్ని పట్టుకుని రోజు అక్కని వేపుకు తిన్నాడు ఆ దుర్మార్గుడు. ఇదొక రోజు ఏడుస్తూ ఇంటికొస్తే అమ్మా నాన్నే నచ్చచెప్పి వెనక్కి పంపించారు. దీనికి నెల తప్పినప్పటినుంచి వాడి శాడిజం మరీ పెరిగిపోయిందట. పెళ్లినాటికి ఇదింకా ఇంటర్లో అన్ని పేపర్లు క్లియర్ చేయలేదు. సబ్జెక్టుల్లో డౌట్లు తీర్చుకోవడానికని గుడికి నాగరాజు దగ్గరకు వస్తుండేది. నిజం నిర్ధారించుకోకుండా ఈ గుడి మండపంలో కూర్చొని సబ్జెక్ట్ డిస్కస్ చేసుకునే టైంలో చాటుగా వచ్చి ఇద్దరి మీద యాసిడ్ పోసి పారిపోయాడు బావ. అప్పటికిది నిండు గర్భిణి. 90% ఒళ్ళు కాలి వారం రోజులు ఆసుపత్రిలో అల్లాడి కన్నుమూసింది. నాకు ఎక్కడ పెళ్లి కాదోనన్న భయంతో దాన్ని డెలివరీ టైం రోజుల్లో జరిగిన యాక్సిడెంట్గా మార్చేశారు అమ్మా నాన్న. దమయంతికి ఏడుపును కంట్రోల్ చేసుకోవడం కష్టంగా ఉంది. కూల్ డౌన్ దమయంతి, కూల్ డౌన్ అన్నాడు సుబ్బారావు. ఎప్పుడొచ్చి కూర్చున్నాడో నాగరాజు మిగతా కథ పూర్తి చేశాడు.
అప్పట్నుంచి దమయంతికి పెళ్ళంటే భయం, మగాళ్ళంటే మంట. అసలు పెళ్ళే వద్దని పట్టుపట్టు కూర్చుంటే తనని ఒప్పించడానికి మేం పడ్డ తిప్పలు అన్నీ ఇన్నీ కావు సుబ్బారావు గారు. ఈ కవర్ ఐడియా నాదే. పెళ్లి చూపులుకని వచ్చిన వాళ్ల చేతుల్లో నా పేరున్న కవర్ ఒకటి పెట్టి పోస్ట్ చేయమని చెబుతుండేది, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా. ఇప్పటిదాకా 5 సంబంధాలొచ్చాయి. అందులో 2 పెళ్లి కొడుకులు అసలు కవర్లే పోస్ట్ చేయలేదు. దమయంతిని వాళ్లే వద్దనుకున్నారు. ఒకడు ఓపెన్ చేసి చూసి మళ్ళీ అంటించి పోస్ట్ చేశాడు. అంటే అనుమానం ఉన్నట్లే కదా. వాడిని ఈమె వద్దనుకుంది. ఇంకోడైతే ఓపెన్ చేసి చూడడమే కాదు, పెద్ద అల్లరే చేశాడు. వాణ్ణి అందరం వద్దనుకున్నాం. ఈయనే ఏం చేయకుండా ఏం చూడకుండా బుద్ధిగా కవర్ పోస్ట్ చేసింది అని దుఃఖం నుంచి తేరుకొని చిన్నగా మందహాసం చేస్తూ అంది దమయంతి. అలాంటి బుద్ధిమంటుతున్నేగా నువ్వు కావాలని కోరుకున్నది అన్నాడు నాగరాజు కూడా చిన్నగా నవ్వుతూ. మా వారు మరీ అంత బుద్ధిమంతులేం కాదులే నాగరాజు. కవర్ ఓపెన్ చేసి చూడకపోతేనే అందులో ఏముందోనని మదన పడ్డారా లేదా అంది దమయంతి నిందాపూర్వకంగా. బిక్కమొహం వేశాడు సుబ్బారావు. పక్కుమని నవ్వింది దమయంతి. భర్త వంక సీరియస్గా చూస్తూ, సార్ కవర్ ఇప్పుడు మీ చేతుల్లోనే ఉందిగా, ఓపెన్ చేయండి, ఏమనుకోనులే అంది. సుబ్బారావు కవర్ ఓపెన్ చేయకుండానే పరపరా చింపి నాగరాజు చేతిలో పెట్టి దమయంతి చేయి పట్టుకుని బయటకొచ్చేశాడు. మీలాంటి సహచరుడు దొరకడం నిజంగా నా అదృష్టం. మనసులు విప్పి మాట్లాడుకోవలసిన మొదటి రాత్రిది. మీ మనసులో ఆ కాస్త మదన కూడా ఉండకూడదనే మిమ్మల్ని ఇలా రామాలయానికి తీసుకొచ్చి జరిగిందంతా చెప్పింది. సీతమ్మ తల్లిని అంతలా క్షోభ పెట్టిన రాముల వారంటే నిజానికి నాకంత భక్తి కూడా లేదు అంది దమయంతి. ఆ రాత్రి భర్త ఎద మీద సేద తీరే సమయంలో. తప్పు, కళ్ళు పోతాయి. రాముడింకా చాలా వేరే కారణాల వల్ల దేవుడు అన్నాడు సుబ్బారావు భార్యను మరింత దగ్గరికి తీసుకుంటూ. ఏమో నాకు మాత్రం మీరే దేవుడు అని కళ్ళు మూసేసుకుంది దమయంతి. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.